జూబ్లీ హిల్స్ ఎన్నికల కోసం కవితను రంగంలోకి దించాలన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఎపాల్. బీసీ నినాదంతో కవిత బీజేపీ తీసుకువచ్చిందన్నారు. ఇక బీసీ పార్టీ అని చెప్పుకుంటున్న బీజేపీ బండి సంజయ్ను అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తప్పించిందని ప్రశ్నించారు. ఈటెల రాజేందర్కు ఎందుకు అవకాశం ఇవ్వలేదన్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా బీసీలను కాదని బ్రాహ్మణుడు రామచంద్రరావుకు ఛాన్స్ ఇచ్చారన్నారు. రాజ్యాంగాన్ని బీజేపీ అస్సలు ఫాలో కాదంటూ మండిపడ్డారు కేఎపాల్. లేదు, మరలా వాళ్ళలోనే ఇప్పుడు కవితను బీజేపీ పంపించి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో మిమ్మల్ని జైల్లో పెట్టాలా, మాకు బీజేపీకి మద్దతు ఇస్తారు. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ 5 to 10% ఉంది. సిబిఐ, ఈడీ, ఐటీ లేదా ప్రిజన్స్ ఏం కావాలి, మాకు మద్దతు ఇస్తారా, మీరు జైలుకి వెళ్తారా? ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ అన్న బీజేపీ ప్రజాస్వామ్యం లేదని గత మంగళవారం తెలిసిపోయింది. రామచంద్రరావు అనే నా మిత్రుడిని ఒక బ్రాహ్మణుడే తెలంగాణ ఇన్ఛార్జ్ గా పెట్టారు. నేను బ్రాహ్మణులకు వ్యతిరేకుడు కానీ, ఇదిగోండి మనోజ్ శర్మ గారు మా పిఆర్ఓ బ్రాహ్మణ్, ఎన్కే శర్మ బ్రాహ్మణ్, వెంకటేష్ గారు బ్రాహ్మణ్. కానీ మీకు బీసీలు దొరకలేదా? బండి సంజయ్ పీకేశారు బీసీ కాపు అని. బీసీ ఈటల రాజేంద్ర పాపం నాకు కావాలని ఆయన టీవీలో అడిగిన బల వాడుకొని వదిలేశారు. అరవింద్ కాపు బీసీ, వాళ్ళ ఫాదర్ విగ్రహాన్ని మీరు ఓపెన్ చేస్తారు చనిపోతే అంబేద్కర్ కి, ఇది వీధికే విగ్రహం. కానీ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ మాత్రం ఎవ్వరూ ఫాలో అవరు, ముఖ్యంగా ఇప్పుడు దేశాన్ని నడుపుతున్నారు. అందుకనే వెంకటేష్ గారు విత్ హిస్ ఇంటర్నేషనల్ బిజినెస్ ఎక్స్పీరియన్స్, పోలీస్ ఆఫీసర్, ఎంతో అనుభవం ఉన్న ఆయన 34 సంవత్సరాలు ఈ దేశ దశని మార్చడం కొరకు పియ గారు ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. ఎంతోమంది ఏ విధంగా ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ రోషే గారు ఇప్పుడు యాక్టివ్ గానే ఉన్నారు. చీఫ్ సెక్రటరీ ఐఏఎస్ దానమయ్య గారు, డీజీపీ సాంగ్లియానా గారు కర్ణాటకలో ఇన్ఛార్జ్